నైట్ మొత్తం నిద్ర లేదమ్మా, బాంబు పడదు నాకని చెప్తుండోడు. ఇదంటే సరే చేస్తాం, బంద్ పెట్టుకుంటాం. ఇండియా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారుగా వాళ్ళు. పిల్లలు అక్కడ ఉండాలి. అమెరికా వాడు చచ్చిపోతలేడు, ఇరాన్ వాడు చచ్చిపోతలేడు, ఇజ్రాయెల్ చచ్చిపోతలేడు, ఇండియన్సే చచ్చిపోతున్నారు. చాలా వాళ్ళనే దాడి చేస్తున్నారు. భార్య పిల్లల్ని పొట్ట కూటి కోసం వచ్చారు మీ దగ్గరికి. మీరు చావండి, ఒక్కొక్కరికి డాలర్లు ఉన్నాయి, మీరు చావండి. ఆ ట్రంప్ ఏం చేస్తుండో మరి అర్థం కావట్లా, ఈ మోడీ ఏం చేస్తుండో అర్థం కావట్లా. వాళ్ళ పెళ్ళం పిల్లలు ఏసీలలో ఉండాలి, మధ్యతరగతి వాళ్ళు నాశనం కావాలి. ఇక ఇది గవర్నమెంట్ చేసిన న్యాయం. ఏం చెప్తుండే మీ బాబు, ఏం మాట్లాడుతుండే? నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ మూడు దేశాల పేర్లే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే అంతర్జాతీయంగా మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదో, ముఖ్యంగా అమెరికాకు ఇరాన్కు మధ్యలో జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉన్నదో రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉన్నది. హార్ముజ్ జలసంధి వేదికగా వచ్చే నౌకలను బయటికి రాణిస్తలేరు. సో ఏదైతే ఎల్పిజి గ్యాస్ కావచ్చు, ముడి చమురు ఏదైతే ఉన్నదో దాన్ని బయటికి రాణిస్తలేదు. అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నది. సో దానికి తోడు దాడులు, ప్రతిదాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇదంతా బాగానే ఉంది. అంతర్జాతీయంగా యుద్ధం జరుగుతున్నది మనం ప్రతిరోజు పేపర్లలో, టీవీల్లో, డిజిటల్ మీడియాల్లో అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది అని అంటే, అక్కడెక్కడ యుద్ధం జరిగితే అక్కడెక్కడో దాడులు చేసుకుంటే ఆ ప్రభావము చిలికి గాలివానలా ఇవాళ హైదరాబాద్ వరకు వచ్చింది. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇవాళ గ్రామాల వరకు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటారా, ఇవాళ మనం ప్రజెంట్ హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్నాం, అంటే మెయిన్ సెంటర్లో ఉన్నాం. సోమాజిగూడలో నా వెనకాల ఒక్కసారి చూడండి మీరు. ఈ పెద్ద ఆవిడ కట్టెలు పెట్టుకొని కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటరు. సరే ఏదైనా కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటరా, టిఫిన్ సెంటర్ అనేది పక్కన పెడితే, ఈ హైదరాబాద్ నడిపొట్టున కూడా ఇవాళ మళ్ళీ కట్టెలు పెట్టి వంట చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఏంది అసలు, ఏం జరుగుతూ ఉన్నది, ఎందుకు కట్టెల మీద వంట చేస్తూ ఉన్నారు? గ్యాస్ సంక్షోభం ఇంతలా ఉందా? ఓ పక్క ప్రభుత్వాలేమో గ్యాసు కొరత లేదు, మన దగ్గర గ్యాసు నిండుగా ఉన్నది, వస్తూనే ఉన్నవి. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా నౌకలు మన దగ్గరకు వస్తూ ఉన్నాయని చెప్పేసి మొన్నటికి మొన్న కూడా కొన్ని వేల టన్నుల గ్యాస్ వచ్చిందని చెప్పేసి ఆ నౌకల ఫోటోలు కూడా చూసినాం. మరి ఎక్కడ పోయింది ఆ గ్యాస్ అంతా, ఎటు పోతా ఉన్నది? వాళ్ళ దళారీ వ్యవస్థ బలంగా తయారైపోయింది ఈ గ్యాస్ విషయంలో. మాట్లాడదాం, ఈ పెద్దావిడతో మాట్లాడి ఏం జరుగుతూ ఉన్నది, ఎందుకు కట్టెల పొయ్యి పెట్టాల్సి వచ్చింది అనేది ఒకసారి ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. అమ్మ, ఏంది కట్టెల పొయ్యి మీద వండడానికి ఏంటి కారణం ఏంటి? గ్యాస్ లేదు నాయన, 6,000 అంటున్నారు. 2,000 అమ్మిన గ్యాస్ 6,000 అంటున్నారు. మరి మాకు ఇక్కడ రెంట్లు కట్టుకోవాలి, మాస్టర్లకు ఇచ్చుకోవాలి, మెటీరియల్ తెచ్చుకోవాలి. వాళ్ళెవళ్ళో గొడవ పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మరి ఏం చేయాలి? మా పరిస్థితి ఏంటి? మేము పెద్దవాళ్ళం, ఎటు పోలేము, ఏం చేయలేము. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అసలు వాళ్ళు? అంటే ఇంత ముందుకి ఎంత పడేది మీకు ఒక గ్యాస్ బండ? 2,000, 1,800 పడేది. ఇప్పుడు వచ్చేసి 6,000 అంటున్నారు ఏ గ్యాస్ అతను అడిగినా. మరి గ్యాస్ కంపెనీ నుంచి బుక్ చేసుకుంటూ వస్తలేదా మీకు? బుక్ చేసుకోవటానికి లేదు. ఈ బండలుగా, పెద్ద బండలుగా, కమర్షియల్ ఇంట్లో బండ అయితే బుక్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో గ్యాస్ చిన్న బండలు వాడం, ఓన్లీ కమర్షియల్ కాడిపోతే 6,000 అంటున్నారు. 6,000 పెట్టి మేమేం కొనగలుగుతాం? రెంట్లు ఎక్కడ తెచ్చి కట్టుకోవాలి, మాస్టర్కి ఎక్కడ తెచ్చి ఇవ్వాలి, మెటీరియల్కి ఎక్కడ తేవాలి, 6,000 గ్యాస్కి ఎక్కడ తేవాలి? మీరు ఇబ్బందులు పడి మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం ఎందుకు? నిరుపేదవాళ్ళని పొట్టగొట్టడం ఎందుకు? మీకు ఒక గ్యాస్, ఒక కమర్షియల్ గ్యాస్ ఎన్ని రోజుల వరకు వస్తుంది? 7 రోజులు 6 రోజులు వస్తుంది, అంతకు మించి రాదు. 6 రోజులకు 6,000 పెట్టాలి. అంటే ఇంత ముందుకి ఇదే వారం రోజులకైతే 1,800, 1,700 పడేది. ఇప్పుడు అదే 6 రోజులకు 6,000 పడుతుంది. 6,000 ఎక్కడ తీసుకురావాలా? మరి ప్రాబ్లం కదా. ఏమంటున్నారు దళారీలు? ఏమంటున్నారు మధ్యలో వాళ్ళు? ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది. ఏంటి నాన్నని ఫోన్ చేస్తే, అమ్మ అక్కడ మీటింగులు జరుగుతున్నాయి, అది జరుగుతున్నాయి, ఇది జరుగుతున్నాయి అని చెప్పి సమాధానాలు ఇస్తున్నారు. కానీ గ్యాస్ ఇచ్చేవాళ్ళు అయితే ఎవరు లేరు. లేదు అంటే గనక కొంచెం బడా సేట్లు ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు, ఆ 6,000కైనా. మాలాంటి వాళ్ళని అయితే ఇబ్బంది పెడుతున్నారు.
6,000 తీసుకోగా కూడా గ్యాస్ ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు. పెద్ద పొర్టికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఇస్తున్నారు 6,000 అయినా. మాలాంటి మధ్య తరగతి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మా పరిస్థితి ఏంటి? మేము ఎలా బతకాలి? మేము బతకటానికి వచ్చాం, రెంట్లు కట్టుకోవాలి. ప్రాబ్లం మాకు మరి సాగు చేయాలి. మరి దయచేసి అంటే మీ వయసు చూస్తే పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద అంటే గ్యాస్ మీద వండితేనే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ పెట్టాలి, అంతా చేయాలి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మనం ఒక 5 నిమిషాలు ఇక్కడ మాట్లాడాలంటే కళ్ళలోకి పొగొస్తున్నది. ఏంటి మీ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? ఏం చేస్తాం? తప్పదండి, మరి తప్పదు. మరి ఇక కట్టెలు పెట్టి అయినా వండాలి. ఈ రెంట్లు కట్టుకోకపోతే ఓనర్ పంపించేస్తాడు. మరి మాస్టరు అదే గ్యాస్ ఉంటే మమ్మల్ని మాస్టర్ దగ్గరికి రానిడు, అన్ని పనులు చూసుకుంటాడు. మాస్టరు మరి ఇక్కడ చేయాలంటే రేపు డ్యూటీకి రాడు. వాళ్ళకి అవసరం లేదు కదా. మరి ఇలాంటి ముసలాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. మరి వాళ్ళకి కొంచెం కూడా దయా దాక్ష అనేది లేదు. కానీ గవర్నమెంట్ ఏమో మా దగ్గర గ్యాస్ ఉన్నది, ఆ యుద్ధం జరిగితే మనకేం సంబంధం? పోతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి? పొర్టికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇస్తున్నారు. మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు గ్యాసులు? ఇవ్వాలి కదా. వాళ్ళకి 4 బండలు ఇచ్చినప్పుడు మాకు 1 బండి ఇవ్వాలి కదా. మా అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది గవర్నమెంట్. ఏం చెప్తారు గవర్నమెంట్? ఏం చెప్తాం? ఇంకా దయచేసి మాకు గ్యాసులు సప్లై చేయమని అడుగుతున్నాం. దయచేసి కొంచెం తక్కువ రేటుకి 6,000 మా వల్ల కాదు, మేము పెట్టలేము. తక్కువ రేటుకి ఇచ్చేలాగా దయచేసి కొంచెం సాయం చేయమని అడుగుతున్నాం. అయితే ఇప్పుడు బయట అక్కడ చూస్తే రోజు వార్తల్లో యుద్ధం అయితే ఇక ఆగేటట్టు కనిపిస్తలేదు. ఎవ్వరికి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు ఎగబడుతున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఇట్లానే ఉంటే ఏంటి మీ పరిస్థితి రాబోయే రోజుల్లో? మా బాబు దుబాయ్లో ఉంటాడు. 1 కిలోమీటర్ దూరంలో బాంబు పడ్డది. మాకు పెద్ద దిక్కు వాడే. ఏం చేయాలి? నిద్ర ఉండదు. పొద్దున్న వ్యాపారం చేయాలి. మా పరిస్థితి ఏంటి? వాళ్ళు దన్నుకొని ఇండియా వాళ్ళని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు వాడి పెళ్ళం పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ తల్లిదండ్రికి ఎట్ట నిద్ర పట్టుద్ది? మాలాంటి తల్లిదండ్రులు ఎంతమంది ఏడుతున్నారు? దుబాయ్లో చేస్తాడు నా కొడుకు. ఫోన్ మాట్లాడుతుండో కిలోమీటర్ దూరంలో బాంబు పడ్డదంట. నైట్ మొత్తం నిద్ర లేదమ్మా, కిలోమీటర్ దూరంలో బాంబు పడ్డది నాకని చెప్తుండోడు. అటు వాళ్ళకు ఇబ్బంది, మీకు ఇబ్బంది. ఇదంటే సరే చేస్తాం, బంద్ పెట్టుకుంటాం. ఇండియా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారుగా వాళ్ళు. మీరు 1 నిమిషం నిల్చోలేకపోతున్నారు. మేము వారం రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నాం ఈ గ్యాస్తో. 1 నిమిషం నిలబడలేకపోతున్నారు మీరు. ఏంటి మా పరిస్థితి ఏంది? ఇంకా ఆపరా ఈ యుద్ధాలు? నాశనం చేస్తారా? పిల్లలు అక్కడ ఉండాలి. ఇవాళ ఆ నౌకలలో కూడా అమెరికా వాడు చచ్చిపోతలేడు, ఇరాన్ వాడు చచ్చిపోతలేడు, ఇజ్రాయెల్ చచ్చిపోతలేడు, ఇండియన్సే చచ్చిపోతున్నారు చాలా మంది. దాడి చేస్తున్నారు. ఎక్కడైతే ఇండియా వాళ్ళు ఎక్కువ జాబులు చేస్తున్నారు అక్కడే బాంబులు వేస్తున్నారు. మీ వాళ్ళ మీద వేసుకోరాదండి. ఎందుకు మా ఇండియా వాళ్ళని నాశనం చేయటం ఎందుకు? భార్య పిల్లల్ని పొట్ట కూటి కోసం వచ్చారు మీ దగ్గరికి. పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళని నాశనం చేయటం ఎందుకు? మీరు చావండి. ఒక్కొక్కరికి డాలర్లు ఉన్నాయి, మీరు చావండి. ఎందుకు ఇండియా వాళ్ళ నాశనం చేస్తున్నారు? బాగా ఇబ్బంది పెడుతుంది గవర్నమెంట్ చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ ట్రంప్ ఏం చేస్తుండో మరి అర్థం కావట్లా. ఈ మోడీ ఏం చేస్తుండో అర్థం కావట్లా. వాళ్ళ పిల్లలు ఏసీలలో ఉండాలి, మధ్య తరగతి వాళ్ళు నాశనం కావాలి. ఇక ఇది గవర్నమెంట్ చేసిన న్యాయం. ఏం చెప్తుండే మీ బాబు? ఏం మాట్లాడుతుండే? 4 కిలోమీటర్ దూరంలో పడదామా, నా పిల్లలు నా భార్య జాగ్రత్త. ఇది పరిస్థితి. ఎట్లా ఉంది ఇంతకు ముందుకి ఇప్పటికి? ఎట్లా ఉంది మీది వ్యాపారం వారం రోజుల నుంచి? వ్యాపారం అంటే ఇక ఏం వ్యాపారం? ఇక అదే వ్యాపారం ఉంది. అంతా వెళ్ళిపోతున్నారు పిల్లలు. గ్యాసులు లేక, హాస్టల్ సరైన ఫుడ్ లేక. వాళ్ళు మటుకు ఎక్కడ తెచ్చి పెడతారు హాస్టల్ వాళ్ళు? అది కూడా ఆలోచించాలిగా. వెళ్ళిపోతున్నారు, చాలా మంది వెళ్ళిపోతున్నారు సొంత వాళ్ళకి. హైదరాబాద్ సగం ఖాళీ అయింది ఇప్పటికే. వ్యాపారం అనేది లేదు. చూస్తున్నాం కదా, ఏడుపు వస్తూ ఉంది మనకు కూడా మాట్లాడుతూ ఉంటే. ఆ పెద్దవిడ మాట్లాడుతూ, సరే ఈ గ్యాస్ సంక్షోభం ఇక్కడ నా వరకు వచ్చింది అంటే ఇవాళ నడుస్తుంది, రేపు పోతుంది, ఇది తర్వాత విషయం. కానీ
నా కొడుకు దుబాయ్లో ఉన్నాడు, నా కొడుకు ఉన్న కిలోమీటర్ పక్కనే బాంబు పడ్డది, మిసైల్ పడ్డది, నా కొడుకు పరిస్థితి ఏంటి, నా కొడుకు ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఈ తల్లి. దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఆలోచన చేసి, ముఖ్యంగా ఇరాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, మీరు అక్కడెక్కడ యుద్ధం చేసుకుంటే, మీరు అక్కడెక్కడో దాడులు చేస్తూ ఉంటే ఇవాళగో ఈ తల్లులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ. ఇవాళ మనం కూడా ఇక్కడ ఒక 5 నిమిషాలు నిల్చోలేని పరిస్థితి, ఈ పొగకి కానీ ఈ కట్టెల పొయ్యికి కానీ. ఆ తల్లి పాపం పొద్దు నుంచి కష్టపడి, సరే పని ఏదైనా కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటరా, టిఫిన్ సెంటరా, హోటలా, రెస్టారెంటా, ఇంకోట పక్కన పెడితే ఆ తల్లి బాధ చూడండి. కట్టెలు పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు చేయంది అయితే వెళ్ళదు ఆమెకి. ఇవాళ ఈ రెంట్ కట్టాలంటే ఇవాళ నువ్వు షాప్ బంద్ పెట్టుకోకపోయినా నువ్వు రెంట్ కట్టాల్సిందే అంటాడు. అక్కడ మనకి వెనకాల కనిపిస్తున్న కటింగ్ చేసే ఆ మాస్టర్ కూడా నీకు నడిచిన నడవకపోయినా నాకు వచ్చిందంటే నాకు ఆ రోజు నువ్వు జీతం ఇవ్వాల్సిందే అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? 1800, 1700 ఉన్నటువంటి సిలిండరు ఇవాళ 6000 రూపాయలకు దళారీ వ్యవస్థ అమ్ముతా ఉన్నది. ఎంత నష్టం జరుగుతూ ఉంది వాళ్ళకి. వాళ్ళు కస్టమర్ల మీద ఎక్కువ ఛార్జ్ వసూలు చేస్తే కస్టమర్లు రారు. సో అట్లా ఒక ఇబ్బంది మళ్ళీ వాళ్ళకి. సో ఇట్లాంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఎన్నో చోటు చేసుకుంటున్నా ఇవాళ ఈ హైదరాబాద్ నడిపోతున్నా. మాట్లాడదాం మనం ఇంకొంత ముందుకెళ్ళి ఇంకొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. సో ఇవాళ ఎక్కడికక్కడ హోటల్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు నడవనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో నడిచినా కూడా అతి కష్టం మీద నడుస్తూ ఉన్నాయి. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది ఒక చిన్న టిఫిన్ సెంటర్. సో వీళ్ళు రోజు టిఫిన్ సెంటర్ నడపకపోతే వాళ్ళ జీవనాధారానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో వాళ్ళతో ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకు కూడా సిలిండర్ ఒక 6000 రూపాయలకు పడుతూ ఉన్నది. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, టిఫిన్ రేట్ ఒక 10 రూపాయలు పెంచుతూ ఉన్నారు. సో గతంలో 35-40 రూపాయలు అంటే ఇప్పుడు ఒక 50 రూపాయలు చేసింది. సో దానివల్ల మళ్ళీ కస్టమర్లకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది, సో అటు వాళ్ళకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఇట్లా ఎక్కడికక్కడ కూడా కట్టెల పొయ్యే దిక్కవుతుంది. కట్టెల పొయ్యి లేని వాళ్ళు కూడా అతి కష్టం మీద నడిపించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉన్నది. మాట్లాడదాం. ప్రస్తుతం మనం ఒక హోటల్ ముందున్నాం. ఇది ఒక కర్రీ పాయింట్. సో గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండదు అనేది స్వయంగా వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఏందన్నా ఎట్లా ఉంది ఇంత ముందుకి ఇప్పటికి ఎట్లా ఉంది పరిస్థితి? ఇంత ముందంటే చక్కగా ఫ్రీగా ఉండేది, చేసేవాళ్ళం. ఇప్పుడు పని వాళ్ళు కూడా మానేస్తున్నారు, డబ్బులు లేవు. ఇప్పుడు శాలరీ వచ్చేనే అమ్ముతేనే శాలరీ వచ్చేది లేదు. గ్యాస్ బండ 6000 పెట్టి కొనాలంటే ఎక్కడ కొంటాం? ఒక 6000 పడుతుందా? 6000 పడుతుంది గ్యాస్ బండ. అది ఎక్కడ కొంటాం గ్యాస్ బండ? ఇంతకుముందు ఎంతకు వచ్చిండే మీకు? ఏదైనా 1150కి వచ్చేది. 1150 నుంచి 6000కి పోయిందా? అమ్మో. అది మేము ఎక్కడ కొంటాం ఇంకా గ్యాస్ బండ? అది ఇప్పుడు పని వాళ్ళు జీతం ఇవ్వాలా, సరుకులు తేవాలా, ఏమీ లేదమ్మా. కట్టెల పొయ్యి మీద ఏర్పాట్లు చేస్తున్నా? కట్టెలు పోయి అమ్మా. కట్టెలు మీయేనా? చూడండి అక్కడ మన కట్టెలు కూడా కనిపిస్తున్నాయి. ఇట్లా ఎవరికి వారు ప్రత్యామ్నాయంగా కట్టెలు అయితే ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. కట్టెల పొయ్యితోని చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. ఒక పక్క కట్టెల పొయ్యి, మరొక పక్క గ్యాస్ దొరకనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు. బొగ్గులు కూడా పెట్టాం. ఇక్కడ చూడొచ్చు బొగ్గులు. పోయి. సో దీని మీద కూడా వంట చేస్తున్నారా? ఏంది ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి వస్తుందని అనుకున్నారా మీరు? అనుకోలేదన్నా. గ్యాస్ కోసం అనుకోవాలి. అసలు అది చాలా ఇబ్బంది అయింది అసలు. చాలా వాళ్ళు ఏమంటారు, ఒక 2000కు 1500కు ఏమని అడగొచ్చు కదా మీరు? అన్నా ఇవ్వరన్నా, ఎందుకంటే గ్యాస్ దొరకనే చాలా కష్టంగా ఉంది. అది బ్యాగులో కొంటున్నాం మేము 6000కి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమో హార్ముజ్ జలసంధి ఇట్లా మనకు గ్యాస్ వస్తుంది లోపలికి, మీకు ఇబ్బంది ఏం పడకండి అని చెప్తున్నారు. 20 మంది ఉన్నాం పని వాళ్ళం, ఇవాళ 10 మంది అయ్యాం పని వాళ్ళం. 10 మంది అయ్యాం. వాళ్ళ ఎంతమంది పోయి మానేశారు? 10 మంది మానేశారు. అది మంచి అమ్ముతానే వచ్చేది ఆయనకి చేద్దాం. ఇప్పుడు మీరు కస్టమర్లకు ఏమన్నా రేట్ ఎక్కువ పెంచి అమ్ముతున్నారా? పెంచలా మేము పెంచలా. వాళ్ళు పెంచారు, టిఫిన్ హోటల్ పెంచారు, మేము పెంచలా అసలు. మళ్ళీ రేటు పెంచితే కస్టమర్లు రారు. అది ఇప్పుడు ఓనర్దే ఉంది, డబ్బు ఖర్చు పెడతాడు ఏమంటారు, పని చేసేది మేము. మాకు రూపాయి ఇవ్వాలంటే ఆయనకి రావాలిగా. ఇట్లా చూస్తున్నాం కదా, ఇది ఒక కర్రీ పాయింట్. సో ఇక్కడ కూడా గతంలో బాగుంటుండే మాకు, కానీ 1150 రూపాయలకు దొరికేటువంటి సిలిండరు ఇవాళ 6000 రూపాయలకు అమ్మడంతో ఏం చేయాలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఒక పక్క కట్టెల మీద వండుతా ఉన్నారు, ఒక పక్క బొగ్గులపై ఆల్టర్నేట్గా పెట్టుకున్నారు. సో ఎన్ని చేసినా కూడా ఇదంతా కొంత కష్టతరమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు ఏమో గ్యాస్ ఉన్నది అంటున్నది, ఏజెన్సీలు ఏమో కస్టమర్లకు మెసేజ్లు పెడుతూ గ్యాస్ మీ దగ్గర మన దగ్గర అవైలబుల్గా ఉన్నది, మీరు ఎవరు ఇబ్బంది పడకండి అని చెప్తా ఉన్నారు.
మరోపక్క దళారు వ్యవస్థ తయారైపోయి ఒక్క సిలిండర్ మీద దాదాపు 4 నుంచి 5,000 రూపాయలు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దొరికిందే తడవుగా, దొరికిందే అవకాశంగా మార్చుకొని వాళ్ళు దండుకునే ప్రయత్నం చేస్తూ ఇట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. మాది ఆంధ్ర, ఊరికాని ఊరు వచ్చాం, పని చేసుకుంటాం కాక రూపాయి కోసం వచ్చాం, అవి లేవు ఇప్పుడు. ఏం చెప్తారు గవర్నమెంట్కి, ఏం చెప్తారు? గవర్నమెంట్కి ఏం చెప్పేది ఉంది, మా బతుకుల దగ్గర చూడమంటున్నాం. మా బతుకు దగ్గర కావాలి. మరి మా బతకాలంటే వాటర్ అన్నీ అవుతాయి, గ్యాస్ దొరికితే వాటర్ అన్నీ అవుతాయి. ఇంకేముంది? చూసినాం కదా, మా పొట్ట కొడుతున్నారు, మా బతుకు తెరువు కోసం మేము వచ్చినాం. ఎక్కడో ఆంధ్ర నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారం చేసుకోవడానికి వచ్చినాము. ఇట్లాంటి పరిస్థితి తలెత్తే మా బ్రతుకులు ఏం కావాలి, మా పొట్ట మీద కొడతా ఉన్నారు మీరు, మా బ్రతుకులు ఆగం చేయకండి అని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ని వేడుకుంటా ఉన్నారు. సో ఇప్పటికైనా 2 ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద చొరవ తీసుకోవాలి. త్వరితగతిన గ్యాస్ కష్టాలను తీర్చాలి. సో ఎక్కడికక్కడ అధికారులతో నాయకులతో మాట్లాడి గ్యాస్కు సంబంధించినటువంటి కష్టాలు తీర్చాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు ఉపశమనాన్ని కలిగించండి, మా వ్యాపారం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించండి అని చెప్పేసి కోరుతా ఉన్నారు ఈ షాప్ వాళ్ళందరూ కూడా. మాట్లాడుతూ ఇక్కడ మనకు కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది చూద్దాం ఒకసారి. గ్యాస్ వల్ల ఎట్లా ఇబ్బంది పడుతున్నారని. అన్న ఏం చెప్తారన్న, గ్యాస్ ఇబ్బంది అవుతుంది కదా, టిఫిన్ రేట్ పెరిగిందా మీకు? పెరిగింది. ఎట్లా అనిపిస్తుంది? 50 రూపీస్ చేసారు, ఇంతకుముందు 35 రూపీస్ ఉండేది, ఇప్పుడు 50 రూపీస్ అయింది. అక్కడ ఎక్కడ యుద్ధం జరిగితే అది మీ వరకు వచ్చింది, ఎట్లా చూస్తారు? ఏం చేస్తాం, ఇక తప్పదు, ఇక ఏం చేయలేని పరిస్థితి. మీది ఎట్లా హాస్టల్ అది? లేదు, ఇంట్లో ఇంటి దగ్గర ఎట్లా సిలిండర్ బుక్ చేయగానే క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్. మరి ఏజెన్సీలో ఏమో గ్యాస్ ఉన్నాయి మీరు బుక్ చేసుకుని చెప్తున్నారు కదా, అది వాళ్ళు చెప్పేది, మేము చేసేది ఒకటి. మేము మాకేం తెలుసు అన్న, అయిపోతే బుక్ చేసుకుంటాం. వాళ్ళు ఎంత తీసుకుంటారు, వాళ్ళు అమౌంట్ ఎంత తీసుకుంటారు? ఇంతకుముందు అయితే 800, 900 ఉండే, నాకు తెలిసి ఇప్పుడైతే 1500 సంవత్సరం తీసుకుంటారు. మా కాకపోయినా ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ నడిపించడం వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. 50 రూపీస్ అయితే 50 అయిపోయింది ప్లేట్. ఏ ప్లేట్ తీసుకున్నా 50 రూపీస్. ఇంతకుముందు 35, 30 ఉంటుంది, ఇప్పుడు 50 రూపీస్. వాళ్ళని కూడా ఏమనలేదు పరిస్థితి. ఏమంటారు చెప్పి, వాళ్ళు కూడా బతుకు తెరువు కోసం వచ్చారు, వాళ్ళని కూడా మేము తీసుకున్నాం. సో ఇట్లా చూస్తున్నాం కదా, ఎక్కడికక్కడ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలైతే, దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సో ఇలాంటి వాటి వల్ల ఒక పక్క కట్టెల పొయ్యి, ఒక పక్క బొగ్గుల పొయ్యి పక్కన పెడితే మరో పక్క ఎలక్ట్రిక్ పొయ్యిలకైతే తీవ్రమైనటువంటి డిమాండ్ పెరిగింది. కరెంటుతో నడిచేటువంటి పొయ్యిలు ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. సో వాటి వైపు వెళ్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. సో చూడాలి మరి ఇంకెన్ని రోజులు యుద్ధం జరుగుతుంది, ఇంకెన్ని రోజులు ఇట్లాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనము వీలైతే ఎలక్ట్రిక్ పొయ్యిల దగ్గర కూడా వెళ్ళి అక్కడ వాటిని పరిశీలించి అక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది, ప్రజలు ఎట్లా వాటికి అట్రాక్ట్ అవుతా ఉన్నారు, సో మరి వాళ్ళ వ్యాపారం ఎట్లా ఉందనేది కూడా వీలైతే అక్కడ కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఆప్షన్స్ ఇవన్నీ కుకింగ్ ఆప్షన్స్ ఉంటుంది. రైస్ కుకింగ్ చేసుకోవడానికి ఫ్రైయింగ్కి ఒక డిఫరెంట్ ఆప్షన్ ఉంటుంది. రైస్ బౌలింగ్, మిల్క్ బౌలింగ్ కోసం డిఫరెంట్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్స్ అక్కడ అప్ అండ్ డౌన్ టెంపరేచర్ ఉంటుంది. ఇది రెగ్యులర్ గ్యాస్ షార్టేజ్ ఎనీ టైం ఎప్పుడు ఎత్తుకున్నా కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్. అంటే నార్మల్ అండి, కరెంట్ గ్యాస్ కన్నా ఖర్చు తక్కువనే ఉంటుందండి మీకు. ప్రజెంట్ మనము ఎలక్ట్రిక్ పొయ్యి దగ్గర ఉన్నాము. వాళ్ళ విపరీతమైన డిమాండ్ వీటికి కూడా పెరుగుతూ ఉన్నది. ఒక పక్క కట్టెల మీద వండుకుంటున్నటువంటి పెద్ద ఆవిడ చూసినాము, మరొక పక్క రేట్ ఎక్కువైనా సరే సిలిండర్ను కొని ఆ రేటును మళ్ళీ ప్రజల మీద వేసేటువంటి షాప్ను మరొక పక్క చూసినాం. సో ఈ రెండింటి మధ్యలో మరి ఇప్పుడు ఎలక్ట్రికల్ షాప్లోకి ఎట్లా డిమాండ్ పెరుగుతూ ఉన్నది, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఈవెన్ డొమెస్టిక్ సిలిండర్లు అంటే దొరుకుతా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నా కూడా ఆ ఎలక్ట్రిక్ షాప్లోకి ఎందుకు డిమాండ్ పెరుగుతూ ఉన్నది. ఇక మనకు కనిపిస్తున్నది కదా, ఇదే స్టవ్. సో ఇగో ఇట్లాంటి స్టవ్లో అబ్బో చాలా బరువు ఉన్నది. ఇలాంటి పొయ్యిలకే డిమాండ్ పెరుగుతున్నది బాగా. ఇప్పుడు ఇండక్షన్ కుక్కర్ ఇది. సో ఇట్లాంటి ఇండక్షన్ కుక్కర్ మీదనే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆధారపడుతున్నారు. ఇండక్షన్ కుక్కర్ కావచ్చు, అదేవిధంగా రైస్ కుక్కర్ కావచ్చు. రైస్ కుక్కర్లు కూడా ఈసారి బాగానే కొనుగోలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. సో ఇట్లాంటి పొయ్యిలకు మాత్రమే గ్యాస్ అవసరం పడుతుంది. కానీ ఇట్లాంటి పొయ్యిల్లో కూడా ఎలక్ట్రిక్ పొయ్యిలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇవాళ రేపు.
ఇంకొన్ని పొయ్యిలు అయితే ఆ పొయ్యిలోనే కట్టెలు పెట్టి దాని ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇస్తారు, కరెంట్ కనెక్షన్ ఇస్తారు. సో ఆ పొయ్యిలు కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో చూడొచ్చు ఇక్కడ కస్టమర్లు అంటే మనకు కనిపిస్తూ ఉన్నటువంటి కస్టమర్లు కూడా వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ కుక్కరే కొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇండక్షన్ కుక్కర్ కొంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇది 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 ఇంకొక రకం. ఇట్లా ఇది వీగార్డ్ కంపెనీకి సంబంధించినటువంటిది. ఇట్లా వీటి మీద మొగ్గు చూపుతా ఉన్నారు. ఇవాళ బయట జరుగుతున్నటువంటి పరిస్థితిని అంతా కూడా అంచనా వేసుకొని ఒక కొలిక్కి వచ్చి ప్రజలు కూడా వీటిని కొనుక్కోవడానికి, వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతా ఉన్నారు. సో మరి వీటికి కూడా గతంలో ఎంత ధర ఉన్నది, ఇప్పుడు ఎంత ధర ఉన్నది, పెరిగిన ధరలు మళ్ళీ సామాన్యుడి మీదనే పంజా చూపుతా ఉన్నవి. ఇట్లా ఎటు పైన కూడా చివరికి సామాన్యుడే బలవుతా ఉన్నాడు. వాళ్ళ పెట్రోల్ బంకుల దగ్గర చూసినా కూడా, గ్యాస్ విషయంలో చూసినా కూడా, వాళ్ళ ఎలక్ట్రిక్ స్టవ్ల విషయంలో చూసినా కూడా సామాన్యుడే బలవుతా ఉన్నాడు. మాట్లాడదాం. ఇక్కడ మనకు షాప్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు, అదేవిధంగా ఓనర్ కూడా ఇక్కడ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. వారితో మాట్లాడి గతంలో ఎట్లా ఉండేది పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉన్నది, వీటికి డిమాండ్ ఏమైనా పెరిగిందా, వచ్చే కస్టమర్స్ ఏమనుకుంటా ఉన్నారు, లేదా వారి అనాలిసిస్ ఎట్లా ఉన్నది, ఇంతకుముందు దానికి ఇప్పుడు దానికి వారి అనాలిసిస్ ఎట్లా ఉన్నది అనేది స్వయంగా మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రండి సార్. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఈ గ్యాస్ సంక్షోభం వల్ల అందరూ ఎలక్ట్రిక్ పొయ్యిలు కొంటున్నారని చెప్పేసి వార్తలు వస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా హ్యూజ్ డిమాండ్ ఉందండి ఇప్పుడు ఇండక్షన్స్ కంపెనీలో కూడా. కంప్లీట్ స్టాక్ లేదు, ఇది ఏ కంపెనీ కూడా స్టాక్ అసలు లేదు. ఉన్న వాటికి కూడా చాలా అంటే చాలా డిమాండ్ వచ్చింది. మన రిక్వైర్మెంట్ ఒక 10 ఉంటే ఒక పీస్ వస్తుంది మార్కెట్ నుంచి. 10 times కానీ 100 times పెరిగింది. ఇంతకుముందు కన్నా చాలా అంటే చాలా పెరిగిపోయింది రేట్, చాలా ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ డబల్ అయిపోయిందండి ప్రైజెస్ కూడా, డబల్ ప్రైస్. ఇప్పుడు ఇది వీగార్డ్ కంపెనీది. ఇది అంటే ఒక 1 month కింద ఎంత ఉండే దీని ప్రైస్? ఇప్పుడు 3,900 అమ్మవలసి వస్తుంది. మేము ఇంతకుముందు ఇదే ఇండక్షన్ 3,900, 4,000, 4,500 డిమాండ్ బట్టి అండి. ఎట్లా షార్ట్ అయినా కూడా కొంటున్నారండి. అయినా కస్టమర్స్ కూడా చాలా మటుకు బ్రాండ్ అవేర్నెస్ ఉంది. కంపల్సరీ బ్రాండెడ్ కావాలి, పిజియన్, వీగార్డ్ ఇలాంటి బ్రాండ్సే అడుగుతున్నారు. అయితే నిన్న మొన్న ఈ రైస్ కుక్కర్ లో కూడా మనం రైస్ వండుకుంటే ఇబ్బంది జరుగుతుంది, మనకి రైస్ కుక్కర్ లో తినొద్దు అని చెప్పేసి వార్తలు ఉన్నాయి. ఇవాళ వాటికి కూడా డిమాండ్ పెరిగింది కదా. రైస్ కుక్కర్స్ కూడా చాలా డిమాండ్ అయింది. అందులో రైస్ కుక్కర్స్ కూడా చాలా మటుకు స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ తో వచ్చిందండి. కంప్లీట్ స్టెయిన్లెస్ అల్యూమినియం కాకుండా స్టీల్ బౌల్స్ వచ్చేది. దాంతో కూడా ఇలాంటి ప్రాబ్లం ఏముండదు. అవేర్నెస్ కంప్లీట్లీ కస్టమర్ కూడా స్టీల్ బౌల్స్ తోనే తీసుకుంటున్నారు. లేదండి, ఇండక్షన్స్ ఇప్పుడు చాలా మటుకు ఆ బొగ్గుల పోయే పాతకాలం బొగ్గులది అది అడుగుతున్నారు. కట్టెలది బొగ్గులది కావాలి, డీజిల్ స్టవ్స్ అని అవన్నీ చాలా అడుగుతున్నారు. అది కూడా తెప్పియాలి, ముందు ఎక్కడి నుంచి తెప్పాలో తెలియదు, తెప్పిద్దామని చూస్తున్నాము. మేము ఇది ఇప్పటివరకు స్టాప్ అయితేనే బెటర్ అన్నట్టు అనిపిస్తుంది మాకు కూడా. వేరే సేల్స్ అసలు కంప్లీట్ లేవండి. ఏమున్నా కంప్లీట్లీ ఇండక్షన్స్ ఇదే ఉంది. వేరే సింగిల్ ప్రోడక్ట్ వేరే సేల్స్ అస్సలు లేవు మాకు. అది పరిస్థితి. ఇంకోటి వస్తున్నారండి, ఇవి మా దగ్గర చాలా బెస్ట్ ప్రైస్ ఉంటుందండి. ఏదో మేము 100-200 మార్జిన్ పెట్టుకొని అమ్మడం అండి. ఏదైనా ఇండక్షన్స్ ఉన్నా, స్టవ్స్ ఉన్నా, ఏదున్నా మా దగ్గర బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది. ఏది దొరికినా కూడా మార్కెట్ నుంచి అయినా కూడా మా దగ్గర. ఇండక్షన్ రెగ్యులర్ ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ తీసుకోవడం కాకుండా రెగ్యులర్ ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో ఉంటే కూడా చాలా బెనిఫిట్ అయింది ఇండక్షన్ అనేది. ఏదో ఇప్పుడు షార్టేజ్ ఉందని అడవుడి ఏది తీసుకోవడం అని కాదు. నెక్స్ట్ తర్వాత అయినా కూడా గ్యాస్ ఫ్రీ అయినా కూడా ప్రతి ఇంట్లో ఇండక్షన్ ఎప్పటికైనా యూస్ఫుల్ అండి. ఎవరికైనా ఒక సింగిల్ సిలిండర్ ఉన్నకి ఎప్పుడప్పుడు షార్టేజ్ అవుతుంటుంది. షార్టేజ్ బ్లాక్లో అది కొనేదానికన్నా మామూలు టైంలో ఇది 2,000కి వచ్చే ఇండక్షన్ అండి. 2,800 కూడా ఇండక్షన్, 1,500 కూడా ఇండక్షన్స్ వస్తుంది. మీకు ఇది ఎలాంటిదంటే ఎవ్రీ ట్రావెలింగ్ ఎక్కడ వెళ్ళినా కూడా కంప్లీట్ యూస్ఫుల్ ఉంటుందండి. ట్రావెలింగ్ కానీ ఎక్కడైనా మీకు వెళ్ళినా కూడా, పిక్నిక్ కానీ ఎక్కడ వెళ్ళినా కూడా, ఎక్కడ తీసుకెళ్ళినా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీనిపైన ఏంటంటే ఈవెన్ ఏ యూటెన్సిల్ కూడా పనిచేస్తాయి దీనిపైన. దాంతో కుకింగ్ మీరు చేసినప్పుడు ఏ గుడ్డ పట్టుకొని స్టేరింగ్ చేయడం, తిప్పడం అలాంటిది అవసరం ఉండదు మీకు. ఇది ఏది ఉన్నా కూడా మనకి ఏంటంటే స్టీల్ గిన్నె పట్టుకొని కూడా తిప్పడం అలాంటిది జరగవచ్చు. కుకింగ్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది, ఈజీ కన్వీనియంట్గా ఉంటుంది కుకింగ్ చేయడానికి. ఇది మా దగ్గర ఆప్షన్స్ ఇవన్నీ కుకింగ్ ఆప్షన్స్ ఉంటుందండి. రైస్ కుకింగ్ చేసుకోవడానికి, ఫ్రైయింగ్కి ఒక డిఫరెంట్ ఆప్షన్ ఉంటుంది. రైస్ బౌలింగ్, మిల్క్ బౌలింగ్ కోసం ఒక డిఫరెంట్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్స్ అప్ అండ్ డౌన్ టెంపరేచర్ ఉంటుంది. ఇది రెగ్యులర్ గ్యాస్ షార్టేజ్ అని ఎనీ టైం ఎప్పుడు ఎత్తుకున్నా కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్. అంటే నార్మల్ అండి, కరెంట్ మీకు గ్యాస్ కన్నా చాలా తక్కువ వస్తుందండి. గ్యాస్ కన్నా ఖర్చు తక్కువనే ఉంటుందండి మీకు. ఇది 1000 watts నుంచి 2000 watts వరకు ఉంటుంది. మా దగ్గర ఇది చాలా అంటే చాలా బెస్ట్ రేట్లో ఉంటుంది. ఎనీ టైం ఎప్పుడైనా. మాది వచ్చి ఇక్కడ అమీర్పేటలో శ్రీ వినాయక స్టీల్ ప్యాలెస్ అండి. వారంటీ ఉంటుంది, కంప్లీట్ 1 year వారంటీ ఉంటుంది. ప్రోడక్ట్ వారంటీ 1 year to 3 years డిపెండింగ్ అపాన్ కంపెనీ పైన డిపెండ్ అయి ఉంటుంది. 3 years వరకు వారంటీ ఉంటుంది. అంటే చూస్తున్నాం కదా, ఇది ఇప్పుడు నేను ఎందాక మీకు చూపించింది
గతంలో ఒక 1 మంత్ బ్యాక్ వచ్చేసి ఒక 3,000 రూపాయలు ఉండేది. ఈ సంక్షోభం ఏర్పడ్డ తర్వాత 3,900, 4,000, అవసరమైతే 4,500 వరకు కూడా దీని రేటు పలుకుతోంది. అయినా సరే ప్రజలు దీన్ని కొంటా ఉన్నారు. ఎందుకనంటే బయట దీనికంటే ఇంకెక్కువగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. మనతో పాటు కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చూస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సార్, దేనికి తీసుకుంటున్నారు ఇది? इसके लिए ले रहा हूँ दूसरा। हाँ अभी गैस का कम ही चल रहा है ना, उसके लिए तो अभी हाल ही में चलाने के लिए वो इलेक्ट्रिकल है। ఓకే, గ్యాస్ రేట్ ఎక్కువ ఉందని తీసుకుంటున్నారా? नहीं रेट से नहीं है, लेकिन गैस ही यूज कर रहे थे, अभी नहीं है तो वैसे गैस से तो कम ही पड़ता हो। సో ఇట్లా అంటే ఈ దేనికైనా అవసరం పడుతుంది అంటే ఇంతకుముందుకు అనుకునే వాళ్ళు దేనికైనా అవసరం పడుతుంది, ఒకటి ఉండాలనుకునే వాళ్ళు. కానీ ఇది ఇప్పుడు నెససరీ అయిపోయింది, కంపల్సరీ అయిపోయింది. ప్రతి ఇంట్లో కూడా ఇది ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇంకా ఇప్పుడు ఎందాక సార్ చెప్పినట్లు కూడా కట్టెల పొయ్యి మీద కూడా ఆసక్తి చూపుతా ఉన్నారు. ఒక బొగ్గుల కుంపటి ఒకటి ఉంటుంది, దాంట్లో కట్టెలేసి దాన్ని మళ్ళీ కరెంటుకి ప్లగ్ పెడతారు. దాంట్లో వచ్చేటువంటి పొగ కూడా దాన్ని పీల్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇట్లా ఎక్కడికక్కడ కూడా ఎలక్ట్రిక్ స్టవ్లకు కావచ్చు, ఎలక్ట్రిక్ పొయ్యిలకు కావచ్చు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకు కావచ్చు, వీటికి విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది. అసలు మా షాప్ మొత్తంలో కూడా ఎక్కువ సేల్స్ దీనికే జరుగుతూ ఉన్నాయి. గత 10 రోజుల నుంచి పోల్చుకుంటే కూడా ఎన్ని పీసులు వస్తే అన్ని పీసులు వెంటనే అమ్ముడుపోతా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇట్లా ఈ పెరిగిన ధరలన్నీ కూడా మళ్ళీ సామాన్య ప్రజల మీదనే పంజా చూపుతా ఉన్నది. సో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మనం ముందు చూసినటువంటి కట్టెల పొయ్యి దగ్గర చూసినా, దాని తర్వాత చూసినటువంటి టిఫిన్ సెంటర్ దగ్గర చూసినా, ఇప్పుడు చూసేటువంటి ఈ ఎలక్ట్రిక్ షాప్ దగ్గర చూసినా కూడా అల్టిమేట్ గా ఫైనల్ గా ప్రజల మీదే భారం పడతా ఉన్నది. ఒకవైపు ఆ పశ్చిమాసియాలో యుద్ధం ముగుస్తా ఉన్నది, ఇక ఆపుతారు, ఇక చర్చలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి ఇట్లాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో మరో పక్కనేమో ఇట్లాంటి ధరలు పెరగడం అనేది దేనికి సంకేతంగా ఉన్నదని వాళ్ళ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.